హలో, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ బ్యాటరీ వాళ్ళ. మనం ఈరోజు ఎక్సైడ్ది బ్యాటరీ న్యూ బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ బ్యాటరీ 100H ఉండే, అది తీసుకొని మనం న్యూ బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సింపుల్గా కొత్త బ్యాటరీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఈ లెవెల్ క్యాప్ ఒకటి ఉంది కదా, ఇది తీసేసి ఎక్సైడ్లో ఒకటే ఇస్తారనమాట, ఒకటి మనం పెట్టేసుకోవాలి. దాని తర్వాత ప్లస్ వైర్కి నట్స్ పెట్టుకొని 13 నెంబర్ నట్స్ వస్తాయి దీనికి. మీ దగ్గర 13 నెంబర్ స్పానర్ కానీ ఈవెన్ కటింగ్ ప్లేయర్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. స్పానర్స్ తీసుకొని టైట్ చేసేసుకోండి ప్లస్ది. దీనికి క్యాప్ పెట్టేసుకోండి. మైనస్ ఫిట్ చేసేటప్పుడు మనము ఆ స్పానర్స్ పట్టుకొని ప్లస్కి టచ్ అయిందనుకోండి, షార్ట్ అయిపోతుంది. సో మనం అది క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకోవడం బెటర్. తర్వాత మైనస్ది ఫిట్ చేసుకోండి. మైనస్ ఫిట్ చేసేటప్పుడు చిన్న స్పార్క్ వస్తుంది, ఏం టెన్షన్ పడకండి, నార్మలే, కామనే. ఎందుకంటే 12 వోల్టేజ్ టచ్ అయినప్పుడు స్పార్క్ వస్తుంది. సో మనం నీట్గా టైట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చలో, టైట్ అయిపోయినాక మనం ట్రాలీ ఇన్స్టాల్ చేసుకుందాము. సింపుల్, ట్రాలీకి ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్. ఈ ట్రాలీ ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఉంది, అది బ్రేక్ అయి ఉంది, మనం అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాము. మనం ఇప్పుడు పెట్టేది బ్యాక్ సైడ్ అనమాట. ఇన్స్టాలేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి బ్యాక్ తీసి పెట్టాను. ఇది పెట్టేశాక మనం ఫ్రంట్కి తిప్పుకోవచ్చు. కస్టమర్ది ఓల్డ్ ట్రాలీ ఉంది, సో దానివల్ల అది బ్రేక్ అయ్యి ఫిక్స్ అవ్వట్లేదు. పైన అది కూడా బాక్స్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. దెన్ అగైన్ ఇది పైన పెట్టేసుకోవాలి ఇన్వర్టర్. తర్వాత రొటేట్ చేసుకొని ఇలా ఉంటుంది. ఇది రెడ్ వైర్ అనేది ఇన్వర్టర్ వైరింగ్ అనమాట. సో మన ఇన్వర్టర్కి వచ్చే ప్లగ్ దాంట్లో పెట్టేసుకోవాలి. ఆ రెడ్ కలర్ వైర్ బ్యాక్ సైడ్ ఇన్వర్టర్కి పెట్టేసుకుంటే అయిపోద్ది, సింపుల్. ఇప్పుడు చూసుకోండి, ఈ బ్లాక్ కలర్ది ఇన్వర్టర్ది.